హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి మీరు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసినటువంటి ఆర్బీఐకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అధికారికంగా ఆఫీసర్ స్థాయి గ్రేడ్ బి ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 1,16,000కి పైగా మీకు నెలకి జీతం అయితే వస్తుంది. మీ సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఆగస్ట్ 16th వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కూడా ఉండవు. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్సే. కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూసేసి వెంటనే ఒక జాబ్స్కి అయితే అప్లై చేయండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుండి కోరుకునేది ఒకే ఒక లైక్ మాత్రమే. కాబట్టి వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే జూలై 25th నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ మీకు ఏమీ కనిపించదు. ఈ రోజు మనకి ఫుల్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ పెడతారు. అదే రోజు నుంచి అప్లై చేసుకోవాలి. RBI.org.in వెబ్సైట్ని విజిట్ చేస్తే మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఆగస్ట్ 16th వరకు అప్లై చేసుకోవాలి. నవంబర్లో మీకు జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. చాలా త్వరగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పవచ్చు. ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ అనేది సెప్టెంబర్ 8th, ఫేజ్ 2కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది అక్టోబర్ 19th అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అధికారికంగా పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి గ్రేడ్ బి ఉద్యోగాలకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే అప్లై చేసుకున్నటువంటి అవకాశం అనేది కల్పిస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు బేసిక్ పే వచ్చేసి 55,200 బేసిక్ పే అనేది ఉంటుంది. దాంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మీకు చాలా రకాల అడ్మిసిబుల్ అలవెన్సెస్ అనేవి పే చేస్తారు. స్పెషల్ అలవెన్స్, గ్రేడ్ అలవెన్స్, డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, లోకల్ కంపెన్సేటరీ అలవెన్స్, స్పెషల్ గ్రేడ్ అలవెన్సెస్, లెర్నింగ్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇవన్నీ కలుపుకుంటే మనకి జాబ్లు చేరగానే అప్రాక్సిమేట్లీ 1,16,914 రూపాయల మంత్లీ సాలరీ అనేది పొందొచ్చు. చాలా అంటే చాలా బెస్ట్ జాబ్స్ ఇవి. చాలా రేర్గా ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. ఈ యొక్క నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. కాబట్టి ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉందో నాకు డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఎస్ అని చెప్పేసి. మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను త్వరగా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కాబట్టి లైక్ చేసి ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేసే ప్రయత్నం చేయండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 21 years నుంచి మ్యాక్సిమం జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 30 years వరకు, ఓబీసీ వాళ్ళు 33, SC ST వాళ్ళు 35 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి భర్తీ చేసినటువంటి ఏదైతే గ్రేడ్ బి ఉద్యోగాలు ఉన్నాయో ఈ యొక్క గ్రేడ్ బి ఉద్యోగాలు మనకి వేరియస్ డిపార్ట్మెంట్లో ఈ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. అయితే ఇందులో మనకి జనరల్ డిపార్ట్మెంట్లోనే ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క జనరల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆఫీసర్స్ గ్రేడ్ బి ఉద్యోగాలకి మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. SC ST PWD వాళ్ళైతే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో 50% మార్కులున్న అప్లై చేసుకోవచ్చు. నార్మల్గా మిగతా వాళ్ళైతే మాత్రం మీ యొక్క క్వాలిఫికేషన్లో 60% మార్కులు అనేవి ఉండాలి. మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. మీరు బీటెక్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క ఆఫీసర్స్ గ్రేడ్ బి ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. 200 మార్క్స్కి అయితే కండక్ట్ అయితే చేస్తారు. డిఫరెంట్ చిప్స్ల వారీగా మీకు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఇక 200 మార్క్స్కి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇది పాస్ అయిన తర్వాత మీకు ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఇక ఫేజ్ 2కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే ఇందులో మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయంటే టోటల్గా మనకి 3 పేపర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క ఫేజ్ 2 ఎగ్జామినేషన్లో పేపర్ 1 వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో 50% ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 50% వచ్చేసి డిస్క్రిప్టివ్ విధానంలో కండక్ట్ చేస్తారు. 30 minutes మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ విధానానికి టైం ఇస్తారు. డిస్క్రిప్టివ్ విధానానికేమో
90 మినిట్స్ టైం ఇస్తారు. టోటల్గా 120 మినిట్స్ టైం అనేది ఇస్తారు. 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అలాగే పేపర్ 2 వచ్చేసేమో ఇంగ్లీష్కి సంబంధించి రైటింగ్ స్కిల్స్ అనేవి చూస్తారు. ఇది డిస్క్రిప్టివ్ విధానంలోనే కండక్ట్ చేస్తారు. అండ్ అలాగే పేపర్ 3 వచ్చేసేమో జనరల్ ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ నుంచి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో వచ్చేసి 50% ఆబ్జెక్టివ్ టైపు, 50% డిస్క్రిప్టివ్ విధానంలో కండక్ట్ చేస్తారు. 120 ఇక్కడ మనకి 120 మినిట్స్ అంటే 2 అవర్స్ టైం ఇస్తారు. అండ్ అలాగే 100 మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా మనకి ఫేజ్ 1 ఎగ్జామ్ అనేది పాస్ అయిన తర్వాత ఫేజ్ 2 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. నెగేటివ్ విధానం కూడా ఉంటుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. దాని తర్వాత రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి ఎంపిక చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. ఇంటర్వ్యూ వచ్చేసి 75 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ సిలబస్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని చెప్పేసి మీరు ఇక్కడ క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఫేజ్ 1కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి గుంటూరు, కాకినాడ, అలాగే తిరుపతి, చీరాల, కర్నూలు, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నంలో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మనకి ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారంటే హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్లో అయితే కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి వచ్చేసి ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి మన హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపీస్ అనేది పే చేయాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ప్లస్ 18% జీఎస్టీ అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఫ్రెండ్స్, యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వేకెన్సీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి న్యూస్ అనేది పబ్లిష్ అయింది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ మనకి జనరల్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ గ్రేడ్ బి జాబ్స్ వచ్చేసి 66 ఉన్నాయి. అలాగే వేరియస్ డిపార్ట్మెంట్లలో కూడా ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. బట్ మిగతా పోస్టుల గురించి నేను చెప్పలేదు. ఎందుకంటే మనకి జనరల్ డిపార్ట్మెంట్లో పోస్టులకి ఏ డిగ్రీ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. కాబట్టి మనకి అందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వేకెన్సీస్ వచ్చేసి ఈ పోస్టులకి మనం అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసేసుకోవచ్చు. ఇది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో ఈ సంస్థ నుంచి అధికారికంగా రిలీజ్ అయినటువంటి గ్రేడ్ బి ఆఫీసర్ జాబ్స్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. ఈ యొక్క జాబ్స్కి మీరు RBI.org.in అనేటువంటి వెబ్సైట్ని విజిట్ చేసి ఒక వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయినట్లయితే మనకి జాబ్ పోస్టింగ్ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా మన హైదరాబాద్లో అయితే పోస్టింగ్ అనేది పొందొచ్చు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోదు. ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళేసి RBI అని చెప్పి సెర్చ్ చేస్తే ఈ విధంగా పేజ్ వస్తుంది. ఇక్కడ మీరు వేకెన్సీస్లోకి వెళ్ళేసి 25th రోజు అక్కడ మీకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఒక జాబ్స్కి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.